సార్ ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి స్పీచ్ లో భాగంగా త్రిభాషా సూత్రానికి సంబంధించి కానీ అంటే హిందీ ఇంపార్టెన్స్ కానీ హిందీని అంటే హిందీ భాష గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా చాలా వివాదాస్పదమయ్యాయి. అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడిస్తోంది బీజేపీ అనుకోవచ్చా, లేకపోతే పవనే తనంతట తానుగానే మాట్లాడి బీజేపీకి ఏదో లబ్ధి చేకూర్చాలని వారి దృష్టిలో పడాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చా? అసలు ఓవరాల్ గా ఈ త్రిభాషా సూత్రం అమలు వెనక ఉన్నటువంటి వ్యూహాలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ 2017, 2018 లో హిందీ భాష గురించి ఏం మాట్లాడాడో ఆ వీడియోలు తీసి చూసుకుని, ఇప్పుడు మాట్లాడిన వీడియో తీసి చూసుకుని పక్క పక్కన ప్లే చేసుకుంటే పవన్ కళ్యాణ్ కి ఆత్మాభిమానం ఉంటే క్షమాపణ చెప్తాడు ప్రజలకు వచ్చి. ఈ ఒక్క అంశమే కాదు, ఏ అంశమైనా సరే పవన్ కళ్యాణ్ గతంలో ఆ తర్వాత ఈ విషయానికి సంబంధించి కూడా ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు ఆయన. ఆయన ఏమంటాడంటే NEP 20 త్రిభాషా సూత్రంలో హిందీ అనేది కంపల్సరీ లేదు, 3 భాషలంటే ప్రజలకు ఇష్టమైన ఏవైనా 3 భాషలు అంటున్నారు. ప్రజలకు ఇష్టమైన 3 భాషలు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కదా, హిందీ తెలుగుతో పాటు సంస్కృత్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఇంటర్లో సంస్కృత్ పెట్టుకుంటారు. ఎందుకని? స్కోర్ బాగా వస్తుందని. అవునండి, అవును. సంస్కృత్ లాంగ్వేజ్ మాట్లాడటం రాదు, రాయటం రాదు, కానీ దాన్ని ఎంచుకుంటారు. అవునండి, అవును. సో ప్రజలకు ఇష్టమైన భాష ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, దానికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన. మీరు చట్టం తీసుకురావాలంటే హిందీ దక్షిణ భారతదేశం నేర్చుకోవడం కంపల్సరీ అయినప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా ఈ 3-4 భాషల్లో ఏదో ఒక భాష, అంటే మలయాళం, తమిళ్, కన్నడం, తెలుగు, ఈ 4 భాషలలో ఉత్తరాది వారు కూడా ఒక భాష కంపల్సరీ నేర్చుకోవాలి అనేది చట్టం చేస్తే ఓకే, తప్పలేదు. అప్పుడు దక్షిణాది వాళ్ళ భాషని ఉత్తరాది వాళ్ళు నేర్చుకోవాలి, ఉత్తరాది వాళ్ళ భాషని దక్షిణాది వాళ్ళు నేర్చుకోవాలి, ఇది ఓకే సార్. ఇప్పుడు ఈ సందర్భంలోనే సపోజ్ బీహార్, యూపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ కింద హిందీ తీసుకున్నా, నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకున్నా, వాట్ అబౌట్ థర్డ్ లాంగ్వేజ్? వాళ్ళకి ఏం నేర్చుకుంటారు వాళ్ళు? అప్పుడు అదే మ్యాండేటరీ చేయాలన్నా. ఇప్పుడు మనకి హిందీ మ్యాండేటరీ చేసినప్పుడు ఉత్తరాది వాళ్ళకి 4 దక్షిణాది భాషల్లో ఒకటి మ్యాండేటరీ చేయాలి. దట్స్ వాట్. ఎస్ సార్. అండ్ మోర్ ఓవర్ సార్, హిందీ నేర్చుకోకపోవడం వల్ల, హిందీని మాట్లాడకపోవడం వల్ల దక్షిణాది వాళ్ళు ఏమైనా వెనకబడిపోయే ఛాన్స్ ఉందా? వెనకబడిపోయే ఛాన్స్ లేదు, కానీ దాన్ని నేర్చుకోవడం వల్ల లాభాలు అయితే చాలా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. అదే అండి, మీరు వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళ ఏం చెప్తున్నారో మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలం, అలాగే మనం ఏం చెప్పాలనుకున్నాం కరెక్ట్ గా చెప్పగలం. వేరే భాషలో మనం వాళ్ళకి మనకి రాని ఇంగ్లీష్ లో ఆ భాషలో మాట్లాడితే అది సరిగా కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ అలా ఏమిటంటే, ఎవరికి ఏది ఇష్టమైతే అది స్వేచ్ఛగా నేర్చుకునేటువంటి హక్కు అనేది ఒకటి ఉంది మనకి. అంటే ఆ భాష కావచ్చు, ఆ భాషలో మాట్లాడడం కావచ్చు, అందులో ఉద్గ్రంథాలు చదవడం దగ్గర నుంచి, అంటే ఫైనల్ గా భాష నేర్చుకుంటే అదే కదా చేసేది, ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలగడం. సో ఇది ఎవరి వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అంతేకాని ఏదో పర్టికులర్ గా గవర్నమెంట్ చెప్పి రుద్దరం ఏంటి అనేది పెద్ద ప్రశ్న. అది ఏమనిపిస్తుంది సార్? నేను దానికి ఆ విషయంలో కూడా నేను గవర్నమెంట్ పాలసీ కరెక్టే అంటాను, కానీ హిందీ దక్షిణాది కంపల్సరీ చేసినప్పుడు ఉత్తరాది వాళ్ళకి ఒక దక్షిణాది భాష కంపల్సరీ చేయాలి. ఒకళ్ళనొకళ్ళ కమ్యూనికేట్ చేసుకోవడానికి బాగుంటుంది. అవునండి, అవును. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది సార్. కేవలం హిందీ భాష రాకపోవడం వల్ల అత్యద్భుతమైన అవకాశాలు ఏమైనా మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుందా దక్షిణాది వాళ్ళు? అంటే హిందీ భాషకి అంత సీన్ ఉందా, అంత విలువ ఉందంటారా? హిందీ భాషకి అంత విలువ ఉందా అంటే, ఉత్తరాదిలో వ్యాపారాలు చేయాలనుకున్నా అది అవసరం. ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు మన సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్. అవును, అక్కడికి వెళ్ళి మీరు మనగలగలరు, లేకపోతే మనగలగలేరు కదా. అవునండి, అవును. సో అట్లాగే మీరు ఉత్తర భారతదేశంకి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా, అక్కడ వెళ్ళి ఉందాం అనుకున్నా, లేకపోతే మీరు రాజ్యసభకు పంపించే వాళ్ళు ఏమన్నా సరే ఉంటే కనుక మన సమస్యలు దేశమంతటికి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ఉన్న సమస్యలు దేశమంతటికి చెప్పాలంటే హిందీ మాట్లాడే ఎంపీలు ఉంటే దేశమంతటికి అర్థం అవుతుంది. అట్లాగే ఉత్తరాది వాళ్ళ సమస్యలు దక్షిణాది వాళ్ళకి చెప్పాలంటే అక్కడ ఎంపీలు దక్షిణాది భాషలు మాట్లాడగలిగితే ఇక్కడ వాళ్ళకి అర్థం అవుతుంది. సో
అవి చాలా అవసరం కూడా అది. అవునండి. సో అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో చూస్తే కనుక మనకి ఓవరాల్ గా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే సినిమా పరిశ్రమ విషయానికి వస్తే కనుక మీ భాషా చిత్రాలని మీరు తమిళనాడు ప్రజలు హిందీలో డబ్ చేయకండి, అంటే హిందీ వాళ్ళ డబ్బులు కావాలి, అక్కడి నుంచి వచ్చేటువంటి అమౌంట్ కావాలి, కానీ ఆ భాషను మీరు నేర్చుకొని అంటారు, ఆ భాషను మీరు వద్దనుకుంటారు అంటూ మాట్లాడారు ఆయన. ఈ బుద్ధి జ్ఞానం 2018లో ఏమైంది? 2018లో హిందీ మీద ఒక ట్వీట్ చేశారు. అవును, భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ అన్నారు. అవును, ఈ బుద్ధి జ్ఞానం అప్పుడేమైంది అంటున్నా. సార్ ఏమంటే పవన్ కళ్యాణ్ మాటలకి ఒక విలువ, ఒక శాంటిటీ, ఒక నిబద్ధత లేదండి. ఈ రోజున మాట్లాడిన మాట రేపు మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడడు. 2 విషయాలు తప్ప మిగతావన్నీ మాట మారుస్తూ ఉంటాడు. 2 విషయాల్లో మాత్రం ఒకే మాట మీద నిలబడి ఉంటాడు. 2 ఏంటవని అడగండి, చెప్తాను. ఏమిటండి అవి? ఒకటేమో మీ నాన్న పేరేంటి, ఒకటేమో మీ అమ్మ పేరేంటి. ఈ రెండింటికి మాత్రమే ఒకే సమాధానం వస్తుంది. మిగతా ఏదైనా సరే మా సమాధానం మారుతూ ఉంటుంది. ఓకే అండి, ఓకే. అంటే హిందీ భాష విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అలాగే తీసుకోవాలి మనం. ఏ అంశంలో అయినా సరే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గాని, సినిమాలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని నేను చెప్పిన 2 విషయాలు తప్ప జీవితంలో ఏ విషయమైనా సరే ఒక స్టాండర్డ్ సమాధానం ఉండదు. పూటకొకటి మారుతుంది. ఓకే అండి. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పరిగణించడం వేస్ట్ అండి. ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు ఉన్నందు వలన ఆయనకి ఆ మాత్రం ఆదరణ కనపడుతుంది. కుల పిచ్చి, సినిమా పిచ్చి వలన ఆయనకు ఆదరణ కనపడుతుంది. కానీ రాజకీయ పరంగా అసెస్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫెయిల్, ఎప్పుడో ఫెయిల్, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ లాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఫెయిల్. ఎస్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.